20వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికేమీ అర్థం కాలేదు. ఒక రోజుకొక నల్ల కుక్క అన్నం కోసం అతడి వెంట పడింది. దాన్ని తరిమివేసే నివేదనలో మా మసీదు చేరగానే సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేనక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారమైన కాశీనాథ్ అతడిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, అక్కడ హరిజనుణ్ణి రూపంలోనున్న నన్ను తిట్టావు, నీవెక్కడ చూస్తే అక్కడే నేను ఉన్నాను, గుర్తుంచుకో అన్నారు. అతడు సాయి చెప్పినది మరలా వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలు పైగా గడిచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలు అనుభవించాడు. ముక్కోపము ఆత్మాభిమానము గలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయన్ను ఎన్నో రీతులు బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడు ఎన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నాడు. కానీ సాయి వెళ్ళనివ్వలేదు. నీవిప్పుడెంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కానీ అతడు సుమారు 3.5 సంవత్సరాలు అయ్యాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి కఘర్పూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతనికి యోగశక్తులు ప్రకటనమయ్యాయి. ఉదాహరణకు, నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించారు. కానీ ఆయన ముస్లిం అని శంకించాడు. వెంటనే సాయి అతని కేసి ఉరిమి చూచాడు. అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసని శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తన కాళ్ళు వెనక్కు తీసుకొని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అటువంటప్పుడు నాతో నీకేం పని అన్నారు. చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941 సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలోనే ఉంటే ఏమయ్యేదో. సయ్యద్ జలాలుద్దీన్, రెడ్ హిల్స్, తమిళనాడులో స్వామియార్ గా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్తావ స్థితిలో ఉన్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవాడు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెళుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టాడు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయన ఒకసారి రోగు కేసి తీవ్రంగా చూచి ఏదో గొణుగుతూ ఆకాశం కేసి చూచేవాడు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1915లో బుదూర్మలో అనే గ్రామం వద్ద సర్వితోటలో నివసించాడు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం కేసి చూసి ఏమో గొణిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజన్ సెట్టియార్, కాశీ, మునుస్వామి, ఘనశ్యాం సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పక్పకా నవ్వి ఆకాశం కేసి చూశారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే, మేమెక్కడ నుండి వస్తే మీకెందుకు, మీరు కోరినది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయమైంది. కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి, కానీ పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి పోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ పకీరు గారి సేవ చేస్తుండేవాడు. జీవితాంతము బ్రహ్మచారిగాని వారి సేవలోనే ఉండాలని ఆశించారు. ఒక రాత్రి ఆ పకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలానే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ పకీరు, ఆవో జిబ్రాయిల్ ఏ మేరా ఆర్డర్ హై, దేవదూత అయిన ఓ జిబ్రాయిల్ ఇటురా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. ఇక 4 గంటలలో
తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగా 11:45 గంటలకు అల్లాహో అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీరును మీ గురువెవరు అని అడిగారు ఘనశ్యాం. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతన్ని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాలు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణవిల్లిన ఘనశ్యాంకు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేశారు ఆ ఫకీరు. చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు. శ్రీరామ మారుతి మహారాజ్ 1910వ సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు, కులకర్ణి, మార్తాండ్ మొదలైన భక్తులతో సాయి, రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు. మరురోజు అతనే మా ఆనందంతో సంతోషంగా, ఈరోజు నన్ను చూడటానికి నా తమ్ముడు వస్తున్నాడు. ఒకప్పుడు మా ఇద్దరి భార్యల మధ్య తగువచ్చింది. మేము వేరుగా ఉంటున్నాము అన్నారు. మధ్యాహ్నం హారతికి ముందు నానా చందోర్కర్లో మారుతి వస్తున్నాడు అన్నారు. హారతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠానే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ్ మారుతి మహారాజ్ అను మహనీయుడొచ్చాడు. వెంటనే సాయి హారతి ఆపించి తమ సోదరిని చూపి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరి చేతులు ఒకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకొని కూర్చున్నారు. తర్వాత హారతి కొనసాగించమని సాయి ఆదేశించారు. హారతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసని శాస్త్రితో రాముని సేవ విడువకు అని చెప్పారు. అక్కడ తమ భక్తులతో సాయికి నైవేద్యంగా క్షీర రవ్వకేసరి తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులెందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి. అది కొద్దిసేపు వేచియున్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దానిని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నం సాయంత్రము చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముని తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయన్ను ఖండోబాలు నిద్రించమని పంపించారు సాయి. ఈ రీతిన నా తమ్ముడిని 14 రోజులు తమ చెంతనుంచుకొని పంపించారు సాయి.